తెలుగు రాష్ట్రాలను కారుమబ్బులు కమ్మేశాయి. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. వేడి ఉక్కపోతతోటి అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. హైదరాబాద్లోని బేగంపేట, ప్యాట్నీ, యూసుఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలతోటి కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల రహదారులపైన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర వాసులకు అధికారులు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు రాత్రి వరకు నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సజ్జన ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని, ప్రస్తుతం బయట ఉన్నవారు వర్ష తీవ్రత మరింత పెరగక ముందే తమ పనులు ముగించుకొని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. నీరు నిలిచిన రహదారులు ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాంటి మార్గాలను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. అలాగే ముంపు ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని, ప్రయాణించే సమయంలో అన్ని రకాల భద్రతా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.